అందరికీ శనార్థులా. మరి ఇయాల మన ముంగట్టయితే అనితా ముదిరాజ్ అయితే ఉన్నది. మరి ఆమె మాట మాట్లాడితే సెన్సేషనల్ కావాల్సిందే. మరి ఇటు విద్యార్థుల పట్ల, నిరుద్యోగుల పట్ల ప్రభుత్వాన్నయితే ఎప్పటికప్పుడు ఎండగట్టుకుంటా, నిరుద్యోగ విద్యార్థుల పట్లనైతే ఆమె గలం విప్పుకుంటా మాట్లాడుతది కదా! మరి ఆమెతోటైతే ఒక్కసారి చిన్నగా మాట ముచ్చటైతే తప్పకుండా చేయాలులా. నమస్తే. నమస్తే అండి. మంచిగున్నారా? బాగున్నామండి. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు విద్యార్థులను. అదేవిధంగా బీటెక్ వాళ్ళని కూడా. హ్మ్. మరి ఈ ముచ్చట మీద మీరేమని మాట్లాడతారు? క్రిమినల్ వేస్ట్ అనే పదాన్ని వాడిండు దీని అవును. మీద. క్రిమినల్ వేస్ట్ వాళ్ళు కాదు, నువ్వు వేస్ట్. క్రిమినల్ మైండ్ ఉన్నది నీకు, వాళ్ళకి కాదు. హ్మ్. క్రిమినల్ మైండ్ ఆయనకుందండి, వాళ్ళకి కాదు. ఈరోజు వాళ్ళ బతుకులు ఏమైనాయి అసలు? వాళ్ళు ఫీజు రియంబర్స్‌మెంట్ ఈయన రిలీజ్ చేయకుండా వాళ్ళకొక ఉద్యోగాలు లేక వాళ్ళ బతుకులు ఆగమైనాయి. రోడ్ల మీద పడ్డారు పిల్లలు. హ్మ్. వాళ్ళని పట్టుకొని ఈయన క్రిమినల్ వేస్ట్ అంటాడా? క్రిమినల్ మైండ్ ఉన్న ఆయన ఈయన, ఆళ్ళు కాదు. తెలంగాణకు సీఎంగానే ఆయన అన్‌ఫిట్ పర్సన్. హ్మ్. తెలంగాణ ఉద్యమప్పుడు ప్రాణాలు నా అక్కల నాన్నలు ప్రాణాలు ధారపోసి తెలంగాణ వచ్చింది. ఆయన ఆ తెలంగాణ ఉద్యమప్పుడు టీడీపీకి జై కొట్టిండు. జయాంధ్ర ఉద్యమానికి జై కొట్టిన వ్యక్తి ఆయన. హ్మ్. తెలంగాణ కోరుకున్న వ్యక్తి కాదాయన. తెలంగాణ ఉండాల్సిన వ్యక్తి కాదాయన. ఈరోజు ఓట్లని నోట్లతోని కొన్నటువంటి వ్యక్తి ఆయన. ఈరోజు పవర్‌ని నోట్లతోని కొన్న ఆయన వ్యక్తి ఆయన. ఇంకొక ముచ్చట మాట్లాడుకుంటే, మరి నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రికి అసలు మతి భ్రమించిందా? లేకపోతే మతి ఉండే మాట్లాడుతున్నాడా? ఇటు ఫీజు రియంబర్స్‌మెంట్ దగ్గర అడ్డుకట్టనే ఇస్తున్నాడు. దాని తర్వాత ఏదైతే విద్యార్థులకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఉంటాయో వాటికి కూడా అడ్డుకట్ట వేస్తున్నాడు. మరి ఇట్లా నిరుద్యోగులకు, విద్యార్థులకు, దాని తర్వాత రైతులకు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా సమస్యలతోటి సతమతమైపోయింది తెలంగాణ. మరి మీరేమని మాట్లాడతారు? అవునండి. ఈరోజు ఒక విద్యార్థులే కాదు, ఒక రైతులు గూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తే గూడా పట్టించుకోని స్థితి. ఈరోజు పేదల పైన గూడా ఆయన ప్రతాపం చూపిస్తుండు. హైడ్రా అని అలా ఇల్లులు కూలగొడుతుండు. హ్మ్. విద్యార్థులు ఈరోజు ఫీజు రియంబర్స్‌మెంట్ లేదు. విద్యార్థుల బతుకు ఏందో వాళ్ళకే తెలుస్తలేదు. హ్మ్. ఈరోజు రైతులు నీళ్ళేవనంటే ఆ ప్రతిపక్ష పార్టీని తిడతాడు. వాళ్ళని కోసి రక్తం వస్తది, పంటలు పండుతాయని అంటాడు. హ్మ్. ఈరోజు అవసరం లేదు మూసి ప్రక్షాళన చేస్తుంటాడు. ఏం అవసరం ఉందండి మూసితోని ఇప్పుడు? మూసి ఏమన్నా మంచిగా అయితే ఏమన్నా అందరి కలుపులు నిండుతున్నాయా? వేల కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేసి ఈయన కడుపు నింపుకోవాలనుకుంటుండు. హ్మ్. ఈరోజు నా బడుగు బలహీన వర్గాల బతుకులు ఆగమైతుంటే వాటి గురించి పట్టించుకోవట్లేదు. ఈరోజు ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్ ఏయమంటేనేమో మా మీద కేసులు పెట్టి మమ్మల్ని జైలుకు పంపిస్తుండు. ఈరోజు రాష్ట్రంలో కరప్షన్ చేసి వేల వేల కోట్లు సంపాదించుకుంటారు. వాళ్ళ మీద పెట్టాలి కేసులు. ఈరోజు నాయకుల మీద పెట్టు కేసులు. ఈరోజు మేము రెక్కాడతగాని డొక్కాడని కుటుంబంలోకి వచ్చినటువంటి మా మీద కేసులు పెట్టి మమ్మల్ని మా జీవితాన్ని ఇరకటంలోకి పడేసి ఈయన ముఖ్యమంత్రి అవసరం మాకు? హ్మ్. ఈయన నోటిఫికేషన్ ఏమంటే వేసలేడండి. ఆయన మాట మీదనే మళ్ళీ 7,000 నోటిఫికేషన్ వేసిండు. హ్మ్. ఎవరికి సరిపోతుంది ఈరోజు రాష్ట్రం? ఎవరి కోసం ఉంది రాష్ట్రం? అంటే మేము అడిగేదాన్ని మాకు ఇవ్వకుండా నువ్వు అడిగేది నువ్వు చేస్తే ఈ 2 సంవత్సరాలు ఉంది బ్రదర్ ఇంకా హ్మ్. ఆయన పాలన తిప్పి కొడితే ఆ 2 సంవత్సరాల వరకు ఉండని కాంగ్రెస్ మళ్ళీ ఈ రాష్ట్రంలో మొలకెత్తదు. అట్లా చేసాం మేము. అంటే ఇంకొక ముచ్చట ఏందంటే మొన్నటికి మొన్న జెన్‌జీ ఉద్యమం అనేది స్టార్ట్ అయింది. కాక్రోచ్ జనతా పార్టీ అటు కేంద్రంను నిలదీసుకుంటా ధర్మేంద్ర ప్రధాన్ కూడా రాజీనామా చేసిండు. మరి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఈయననే గదా! మరి విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డిని మరి మరో జెన్‌జీ ఉద్యమం తెలంగాణలో స్టార్ట్ అయితదా? మరి మీరు గద్దె దించుతారా? లేకపోతే కొత్త విద్యాశాఖ మంత్రిని ఎంపిక చేస్తారా? 100% అదే ప్లాన్‌లో ఉన్నాం. 100% ఈయన సీఎం నుండే పక్క జరపడమే మా ధ్యేయం. హ్మ్. మాకు కావాల్సిన ఉద్యోగాలు ఏయలే. మేము గ్రామీణ ప్రాంతాల నుండి ఒక ఉద్యోగం కొడదాం. చిన్నగా మా అమ్మ నాయనను సంతోషం చూద్దాం మా అమ్మ నాయన ముఖంలో అని అనుకోని వచ్చినాం. హ్మ్. ఈరోజు మాకు ఉద్యోగాలు ఇయ్యకుండా, ఒక నోటిఫికేషన్ ఇయ్యకుండా చదువుకుంటామంటే, ఈరోజు మా మీద కేసులు పెడితే మేమేం చేస్తాం? ఆయన పైననే తిరుగుబాటు చేస్తాం. హ్మ్. మరో జంజీ ఉద్యమం ఇక్కడనే వస్తది. హ్మ్. అక్కడ జంజీ ఉద్యమం చేస్తే వాళ్ళ నాయకుడు అక్కడ కూర్చుంటే ఈయన తెగ ఫీల్ అయిపోయి ఆయనకు సపోర్ట్ పలికిండు. హ్మ్. అక్కడ వాళ్ళు విద్యార్థులు, ఇక్కడనేమో విద్యార్థులు గారు. ఆయన సెంట్రల్ అధికారం రావడం కోసం కాంగ్రెస్ పార్టీ ఆయన రాహుల్ గాంధీ ఇబ్బంది పడుతుండు. ఆయనకి ఈయన సపోర్ట్ చేస్తుండు. నువ్వు ఫస్ట్ పాలన సరిగా చెయ్యి. సెంట్రల్‌లో అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ ఇక్కడ పాలన చేస్తేనే అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉంటేనే ఆయన వస్తాడు అక్కడ సెంట్రల్‌లో. ఇక్కడ నువ్వే పాలన సరిగా చేయకపోతే మళ్ళీ ఆయనకు మద్దతు చెప్తావు. దాని తర్వాత ఇంకొక ముచ్చట మనం మాట్లాడుకుంటే హైడ్రా అనేది ఇయాలనే హైడ్రా భాగవతం అయితే బయటపడ్డదట. అంటే హైడ్రా పేరు మీద ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటికి కంచెలు వేసుకొని సమ్
కొన్ని కోట్ల కుంభకోణం జరుగుతున్నది. కొన్ని కుంభకోణం చేసేదందుకే హైడ్రాని అడ్డం పెట్టుకొని ఈ విధంగా చేస్తున్నారు అనే ముచ్చట ఇనిపిస్తున్న వేళ మరి అనితా ముదిరాజ్ ఏమని చెప్తది? హైడ్రా ఎందుకు చేస్తుర్రు ఈ ప్రభుత్వం? హైడ్రా అంటే అక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు అక్కడ అప్పుడు ఎన్నో ఏళ్ల క్రింద అక్కడ ఇల్లులు కట్టుకోరు వాళ్ళు. ప్రభుత్వాలే ఇచ్చిన అనుమతి. ప్రభుత్వాలు ఇయ్యకుంటే అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకోపోదురు. అక్కడ ఒక కనీసం ఒక పవర్ సప్లై జరగాలంటే కూడా ప్రభుత్వ అనుమతే ఉండాలి. ఆ! ప్రభుత్వమే ఇస్తది. ఈరోజు ప్రభుత్వమే మా పుట్టలను కడతదా? వీళ్ళకి ఎవడిచ్చిండండి రైటు? వీళ్ళకు కరప్షన్ చేసిర్రు. వేల లక్షల కోట్లున్నాయి. ఇక్కడ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళపైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, పట్నం మహేందర్ రెడ్డి కావచ్చు, వాళ్ళ మీదకోవాను. వాళ్ళ ఆస్తులు గుంజుకోవాను. లేకపోతే ఈయనకే 1000 ఎకరాలున్నాయి. ఈయన ఆస్తులు పంచిపెట్టమను అభివృద్ధి పనుల కోసం. అక్కడ పోయి పేదోళ్ళు కట్టుకున్న ఇళ్ళ కాడ అభివృద్ధి చేస్తా, వాళ్ళని వాళ్ళ ఇల్లులు కూలగొడతా, వాళ్ళ పొట్టలని కొడతా అంటే ఎవడు ఊరుకుంటాడండి మేము? మేము చూస్తూ ఊరుకుంటామా? మరో తిరుగుబాటు పక్కా రాబోతుంది. ఇప్పటి నుండే అడుగులు పడ్డాయి ఆయన గవర్నమెంట్‌కు. సరే. అనితా ముదిరాజు నిరుద్యోగులకు గాని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతులకు, యువకులకు ఎట్లాంటి మెసేజ్ ఇస్తది మరి? మెసేజ్ ఎట్లిస్తున్నామంటే ఇక రాబోయే ఎన్నికలలో అసెంబ్లీ ఎన్నికలలో ఈ కాంగ్రెస్ ఒక్క అభ్యర్థిని కూడా మనం గెలిపియద్దు. మనం కోరుకున్నది ఒక నోటిఫికేషన్. ఆ నోటిఫికేషన్ ఇయ్యనిక కూడా ఈ ప్రభుత్వానికి శాత కాలేదు. ఈ ప్రభుత్వాన్ని మనం మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటాం? మనకు అవసరం లేదు. వీళ్ళపైననే మనం పోటీ చేస్తున్నాం. అసెంబ్లీ ఎన్నికలలో గెలవబోతున్నాం అంతే. సరే. ఇంకో ముచ్చట మరి మీరు ఇప్పుడు నిరుద్యోగ యువతి. మరి రాబోయే రోజులలో అనితా ముదిరాజు ఏమన్నా రాజకీయాలకు వచ్చే అవకాశాలు ఉన్నట్టు కనపడుతున్నాయా? మరి ఎట్లా? 100% ఉంటాయి. ఎందుకు రాను? ఒక బలమైన కమ్యూనిటీ అనిత ముదిరాజ్ అనేది. ఈరోజు ముదిరాజ్ కమ్యూనిటీ నుండి నాది కూడా ప్రాతినిధ్యం వహించడానికి 100% ముందుంటది. 100% గెలిచి తీరుతా. అది కూడా రేవంత్ రెడ్డి పైనే. థాంక్ యూ.